మహిళకు మహిళే శత్రువు అంటారు. ఎందుకో మిత్రురాలు కాకపోయినా పర్వాలేదు, కానీ శత్రువు కాకుండా ఉంటే చాలు. మహిళ మగవానితో సమానం. తండ్రి తాతయ్య కడుపునేగా పుడుతుంది ఆడపిల్ల, ఆడపిల్లని కంటుంది మగవాళ్లే కదా అని మర్చిపోకూడదు. బహుముఖ ప్రజ్ఞను సాధించడంలో మహిళా శక్తి ఎప్పటికీ నిజాయితీ, స్వయం కృషి ఓడిపోవు అని చెబుతూ ఈ నిర్మల కవితా సాగర్ 4వ పుస్తకంలో 84వ కవిత ప్రారంభం. తొలి పురస్కారం వచ్చిందన్నానుగా అది. ప్రస్తుత పరిస్థితిలో మహిళా జీవితాలకు నిర్భయం కొంతవరకు, చదువు ఉద్యోగం చేస్తున్నాయిగా అభయం. విద్యార్జనలో జెట్ విమానం కంటే వేగంగా సమర్థవంతంగా పనిచేస్తున్న నేటి బాలికలు, మహిళలు, యువతలు ప్రేమ ఊహలతో చేయరాదుగా అనూహ్య వేగంతో అడుగులు వేగంగా వేయరాదు. తెలియక పెళ్లి మోసానికి బలి అయినా, విడాకులు అయినా ధైర్యాన్ని కోల్పోయి వేయరాదు బలహీన అడుగులు. మహిళ కుటుంబం గౌరవం అనేది భర్తగా అడుగిడినా కాబోయే మగవాని సద్గుణాలు లేదా దుర్గుణాల ప్రభావం అనంతం. కొన్ని దురదృష్ట పరిస్థితుల్లో వివాహ బంధంలో మోసం, నిజాయితీ లోపం వల్ల, పరాజయం వల్ల మనోధైర్యం సడలునేమో కానీ అమూల్యమైన ప్రాణం పోగొట్టుకోరాదు. ఆరోగ్యం విలువ ఏ మహిళ మరువరాదు. స్వతంత్ర కుటుంబ జీవితం తప్పు కాదు. పరతంత్రానికి ఏ మహిళ జీవితం మోసగించబడరాదు. పలకరింపులో లోకంలో మహిళా గౌరవం ప్రశ్నార్థకంగానే ఉన్నది. ప్రపంచ పోకడలు ఒక్కొక్కసారి ఎక్కువ లేదా తక్కువ అవుతున్నాయి. విశ్లేషించడంలో మహిళా గౌరవాలు, మనస్తత్వ గౌరవ నీతులు, మహిళ నిర్భయ జీవితంపై తల్లిదండ్రులు, అత్తమామలు, సోదర సోదరీలు, భర్త, విద్య, ఉద్యోగం, ఆర్థికమైన పరిస్థితుల సత్ప్రభావం లేదా దుష్ప్రభావం, అధికం లేదా అల్పం అంటే సరిపోయి. ఇదే ప్రపంచం. కనీస అవసరాలు తీరక ఆధారపడే మహిళల వ్యధలెన్నో. ఆధునిక సమాజంలో మనసు తెలుసుకోవడంలో సామాజిక సమస్యల రుగ్మతలు మెదడుని బలహీనం చేయకుండా ఉంటేనే ఏ మహిళ పురోగతి అయినా, తిరోగతి అయినా. పుట్టినిల్లు మెట్టినిల్లు పెట్టే అసహజ మనస్సు వేదనలో పుట్టినిల్లు మెట్టినిల్లు, జాబు ఉందిగా రక్షణ కవచం. ఏ మహిళకైనా భవిష్యత్తు, అభివృద్ధి మార్గ దిశానిర్దేశం మహిళ సొంత వ్యక్తిత్వానికే వదిలివేయాలి. ఇది కవిత. తలదూర్చేస్తున్నారు, చెడు చేసేస్తున్నారు, కష్టం వస్తే తప్పించుకు తిరుగుతున్నారు, పారిపోతున్నారు, మొహం చాటేస్తున్నారు సమస్యను పరిష్కరించలేక. ఈ సహజం ఏంటంటే ప్రపంచంలో సమస్యలు సృష్టించే ఎవ్వరూ కూడా సమస్యలను పరిష్కరించలేరు అన్నమాట. అంతే. వాళ్ళు కుళ్ళు